వాళ్ళిద్దరూ హిందూ మతానికి చెందిన యువతీ యువకులు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. హాయిగా సాగిపోతున్న వారి కాపురం ఒక్కసారిగా కుదుపుకు గురైంది. పచ్చని సంసారంలో ఇస్లాం చిచ్చు పెట్టింది. పవిత్ర వివాహబంధం ఇస్లాం కారణంగా వీగిపోయింది. మత మార్పిడి సమాజ జీవనాన్నే కాదు, వైవాహిక బంధాలను కూడా కాలరాస్తుంది అని చెప్పేందుకు ఉదాహరణ ఈ మహిళ జీవితంలో జరిగిన ఘటనే. అసలు ఏమైంది? ఇద్దరూ హిందువులే అయినప్పటికీ ఇస్లాం వీళ్ళ జీవితంలో ఎలా చిచ్చురేపింది? ఈ విషయాలన్నీ ఈ మహిళ మాటల్లోనే విందాం. ఈ నిజం టుడే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మొత్తం చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను యాక్చువల్లీ హైదరాబాద్కి చెందిన అమ్మాయినండి. మాది యాక్చువల్లీ లవ్ మ్యారేజ్. తను వచ్చి వైజాగ్కి చెందిన అబ్బాయి. సో కాలేజ్లో పరిచయం వల్ల మేము పెళ్లి వరకు వెళ్ళాల్సి వచ్చింది. అంతకు ముందు తిను ఎడ్యుకేషన్ గురించి అని ఎంఎస్ చదవడానికని లండన్ వెళ్ళారు. ఆ లండన్లో ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల లేకపోతే తనకి అక్కడ సిచ్యువేషన్స్ వల్ల ఇస్లాం కన్వర్షన్ అనేది జరిగిందనమాట. అంటే మొదట వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతా హిందువులే మీకు పరిచయం అయ్యేనాటికి. వాళ్ళ అమ్మగారు వాళ్ళది కూడా మదర్ వచ్చేసి కాపులు అండ్ ఫాదర్ వచ్చేసి రెడ్డి అన్నమాట. సో ఆవిడ సాయిబాబా ట్రస్టీ, మదర్ వచ్చేసి సాయిబాబా ట్రస్టీ. సో తిను ఒక్కడే కొడుకు అవడం వల్ల తిను ఏం చేసినా కూడా పేరెంట్స్ ఏమీ అనలేకపోయారు అనమాట, అబ్జెక్షన్ చెప్పలేకపోయారు. సో దానివల్ల ఇస్లాం తిని తీసుకున్నా కూడా అంటే బయటికి కనిపించడానికి కోపంగా నాకు ఇష్టం లేదు అన్నట్టుగానే చేశారు, కానీ ద పేరెంట్స్ పర్మిషన్ ఓన్లీ హీ వాస్ ఫాలోయింగ్ ద ఇస్లాం. తల్లిదండ్రులు హిందువులుగా ఉంటూనే కొడుకు ఇస్లాం గా కన్వర్ట్ కావడానికి ఒప్పుకున్నారు. తర్వాత పెళ్ళైనాక తర్వాత నన్ను పెళ్లి చేసుకోకూడదు, నేను ఇస్లాం ఫాలో అవుతున్నాను అని నన్ను అవాయిడ్ చేయడానికి చూశాడు. తర్వాత అన్నాను, ఓకే నీ పద్ధతిలో నువ్వు ఉండు, నా పద్ధతిలో నేను ఉంటాను అని పెళ్లి వరకు తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాక వైజాగ్ లో ఏం చెప్పారంటే, అమ్మాయి ఇస్లాం అవ్వడం వల్ల మా అబ్బాయి ఇస్లాం తీసుకొని ఫాలో అవుతున్నాడు. వాళ్ళ దగ్గర నుండి ఇస్లాం ఫాలో అవ్వడం వల్ల వైజాగ్ లో వాళ్ళు ఒక 5 ఏళ్ళ ఇంట్లో అడ్డుండేవాళ్ళు. అలా అలా హైదరాబాద్ వచ్చి ప్రాపర్టీస్ కొనడం, ఆ ప్రాపర్టీస్ విషయంలో వీళ్ళు హెల్ప్ చేయడం ఇస్లాం. ఇప్పుడు 6 crores ప్రాపర్టీ ఉంది తనకి, హస్బెండ్ కి. సో పేరెంట్స్ బయటికి సొసైటీకి మాత్రం ఏంటంటే మాకు ఇష్టం లేదు మా అబ్బాయి కూడా ఫాలో అవ్వడం అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే తను బక్రీద్ సెలబ్రేట్ చేసిన, రంజాన్ ఉపవాసాలు ఉన్నా అన్నిటికీ దేనికి వాళ్ళ మదరు హీ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ మదర్, ఫాదర్ని లెక్క చేయదు. సో మదర్ ఏది చేసినా మదర్ చెప్తే వింటాడు కాబట్టి ఆ మదర్ ఎప్పుడు కంట్రోల్లో పెట్టలేదు. ఉపవాసాలు, రంజాన్ ఉపవాసాల వల్ల అల్సర్ కూడా వచ్చింది, బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి. అది ఆ నిండు కూడా నా పైన అనమాట. ఇంట్లో వంట చేయదు, బయట వెళ్ళి తినడం వల్ల అల్సర్ వచ్చింది. సో ప్రతి ఒక్కటి వైజాగ్ లో పెళ్ళి అవ్వగానే పెళ్లి కూతురు ఇస్లాం కాబట్టి నేను ఫాలో అయ్యాను అని చెప్పేసి నా పైన నిండు మోపేశారు. అక్కడ అడగడం వాళ్ళు, నేను గుడికెళ్ళి నా పద్ధతి, నువ్వు ఇస్లాం అంట కదమ్మా, నువ్వు గుడికెళ్ళి వస్తున్నావు, ఈ పద్ధతి ఎలా ఫాలో అవుతున్నావు, మాకంటే బాగా ఫాలో అవుతున్నావు కదా వాళ్ళు చెప్పడం. సో నేను ఎక్కడ ఇస్లాము, నేను ఇస్లాం కాదండి, నేను ప్యూర్ గా హిందూని. తను వెళ్ళి యూకేలో ఎంఎస్ చేయడానికని వెళ్ళి యూకేలో కన్వర్షన్ అయ్యి వచ్చాడు అని చెప్తానమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ కి, అత్తగారి ఫ్రెండ్స్ కి నేను చెప్పకపోతే అక్కడ నేను బ్లేమ్ అవుతాను కదా, చెప్పాల్సి వచ్చింది. తర్వాత అలాగా పెళ్ళైనాక ఎప్పుడు దగ్గర లేదు, ఇస్లాం ఫాలో అవుతున్నాడా, ఏం ఫాలో అవుతున్నాడు, అమ్మాయిలతో తిరిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమనైజర్, అమ్మాయిలంటే చాలా ఇది. సో నన్ను ప్రెగ్నెన్సీతో చేసేసి బెంగళూరు జాబ్ కని వెళ్ళిపోయాడు. కెరియర్ గురించి అని చెప్పేసి నేను ఎప్పుడు అనుమానం కానీ అలాంటిది ఏమీ ఉండేది కాదు. అక్కడ అమ్మాయిలతో తిరగడం, సేమ్ షిఫ్ట్స్ వేయించుకోవడం. చంద్రిమ అనే అమ్మాయి బెంగళూరులో ఉండింది, ఆ అమ్మాయితో తిరగడం. ఎంగేజ్మెంట్ అయిపోయింది వాళ్ళకి ఆల్రెడీ. వీళ్ళిద్దరి టాక్స్ వచ్చి బ్రేకప్ అయిపోవడం, ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయిపోవడం.
సో అలాగా పబ్బులకు వెళ్ళడం ఆ అమ్మాయితో, అర్ధరాత్రులు ఇక్కడ కొడుకు పుట్టినాక పుట్టిన కొడుకుని చూస్తానని వచ్చి ఆ అమ్మాయితో అర్ధరాత్రి 3:30 వరకు చాటింగ్ చేయడం, ఇవన్నీ నేను అంటే ఓవైనా నాకు నమ్మకం ఉండేదండి. కానీ కొన్ని రోజులు గమనించినాక ఒక నెల రోజుల్లో, ఒక వారం రోజులు కంటిన్యూస్ గా అర్ధరాత్రులు ఎందుకు బెడ్షీట్ కప్పుకొని చాటింగ్ చేస్తున్నాడు. ఇస్లాంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇల్లీగల్ అఫేర్స్ అనేది ఇస్లాం తప్పు కాదు కాబట్టి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాడు. కాకపోతే యాజ్ నేను హిందూ అమ్మాయిగా నేను అవన్నీ యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఒక ముస్లిం అమ్మాయి అయితే యాక్సెప్ట్ చేసేదేమో, కానీ నేను మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోయాను అవన్నీ. తర్వాత బాబు పుట్టాడు, బెంగళూరు నుండి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేసాడు. తర్వాత మెక్సికో ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ మెక్సికోలో ఇక్కడ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఈ అబ్బాయి మెంటాలిటీ తెలిసి నేను అన్నాను అనమాట, నేను వచ్చేస్తాను, అప్పటికి నాకు ఇక్కడ కెరియర్ ఉంది, నా కెరియర్ స్టాప్ చేసుకొని ఆ అబ్బాయి హ్యూమనైజర్ అని చెప్పి నేను అక్కడికి వెళ్ళిపోయాను బాబుని తీసుకొని. అక్కడ ఏంటంటే కొంచెం లోన్లీనెస్ గా ఫీల్ అయ్యాను. అక్కడ పట్టించుకునేవాడు కాదండి. రంజాన్ ఉపవాసాలు, అర్ధరాత్రులు ఏవో ప్రేయర్స్ ఉంటాయని వెళ్ళిపోవడం. అక్కడ కొత్త దేశం మెక్సికో అంటే స్పానిష్ మాట్లాడతారు. నేను అప్పుడు స్పానిష్ నేర్చుకొని నేనేమి చేసింది ఉండదు. సో ఆ పిల్లల్ని చూసుకోలేక నేను ఒకలాంటి డిప్రెషన్ లో, ఇక్కడ పెద్ద ఫ్యామిలీ నాది, నన్ను ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి ఆ ప్రేయర్స్కి వెళ్ళేవాడు, అమ్మాయితో తిరగడానికి వెళ్ళేవాళ్ళు, నన్ను ఇంట్లో లాక్ చేసి వెళ్ళిపోయేవాడు బాబుని వదిలేసి. సో అలాగా నేను అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చాను. అక్కడ ఇంకొక 2 years ఆన్ సైట్ ఉండింది. అక్కడ కంప్లీట్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయిలతో అఫైర్స్, వాళ్ళతో తిరగడం అన్ని. తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చేసి అది వాళ్ళతో మళ్ళీ ప్రొలాంగ్ అయిపోయింది. అది నేను చూడడం వల్ల ఇష్యూస్ వచ్చేసాయి అనమాట. ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేశాడు, ఆఫీస్ లో గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేశాడు. ఆ అఫైర్స్ నేను అడుగుతున్నాను అని చెప్పేసి నన్ను బుర్కా వేసుకొని ఎవరితో తిరుగుతున్నాను, ఏంటి ఇంట్లో నెగిటివ్ పవర్స్ ఏంటి, గొడవలు ఏంటి, ప్రతి ఒక్క చిన్నదానికి కూర్చుంటే కోపం, నిల్చుంటే కోపం. సో ఆ గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు ఇస్లాం ఫాలో అవ్వట్లేదు. అలాగని ఆ గొడవలు కాంప్రమైజ్ అవ్వడానికి కూడా మా చెల్లి కన్వర్టెడ్ ఇస్లాం తను కూడా, తను ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరు కాంట్రవర్సీ ఏంటంటే నువ్వు బావతో సరిగ్గా ఉండాలి అంటే నువ్వు ఇస్లాం ఫాలో అవ్వాలి, ఎందుకంటే బావ ఇస్లాం ఫాలో అవుతున్నాడు, నువ్వు ఫాలో అవ్వట్లేదు. దానివల్ల నీకు చిన్న విషయాల్లో గొడవలు వస్తున్నాయి అంటే తను తీసుకెళ్లి ఇస్లాం ఇప్పించడం జరిగింది. కానీ అక్కడ ఎవ్వరూ నాకు మెన్షన్ చేయలేదు. వాళ్ళ ఉర్దూ భాషలో వాళ్ళు చెప్పారు, ఇస్లాం తీసుకొని మీ పద్ధతిలో మీరు ఉండొచ్చు అంటే కంపల్సరీ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి అని చెప్తే మనం తీసుకోవాలా తీసుకోవద్దని ఆలోచిస్తాం సార్. బట్ వీళ్ళు ఏం చేశారంటే యాజ్ ఫర్ దే ప్రాసెస్ వెళ్ళిపోయారు, సర్టిఫికెట్ ఇచ్చేశారు, కంపల్సరీ మీరు హిందూలో ఉండకూడదు, మీ దేవుళ్ళని తీసేయాలి, మీ కట్టుబొట్టు ఉండకూడదు, మీ పద్ధతి అసలు ఉండకూడదు, మీ పేరెంట్స్ వదిలేయాలి. ఇవన్నీ నాకు చెప్పకుండా మీ ఇష్టానుసారంగా ఉర్దూలో చెప్పేసి నాకు సర్టిఫికెట్ ఇచ్చేస్తే నేనేమనుకుంటాను, నాకు మా చెల్లి చెప్పి నా హస్బెండ్ కన్విన్స్ చేసి నాకు చెప్పింది ఏంటంటే జస్ట్ నామకే వాస్తే నువ్వు సర్టిఫికెట్ తీసుకో అంతే, నువ్వు ఫాలో అవ్వాల్సింది లేదు అని చెప్పి నన్ను మోసం చేసి నన్ను తీసుకొని వెళ్ళి సర్టిఫికెట్ ఇప్పించారండి. నా చెల్లి హస్బెండ్, నా హస్బెండ్. దాని తర్వాత ఇప్పుడు అబ్యూస్ స్టార్ట్ అయిపోయింది ఇంకా సివియర్ గా. ఇప్పుడు నాతో ఉండాల్సి వస్తుంది, గర్ల్ ఫ్రెండ్స్ తో తిరగట్లేదు. సో నేను బుర్కా వేసుకోకుండా తిరిగాను అనుకోండి, గర్ల్ ఫ్రెండ్స్ బుర్కాలో ఎవరున్నారు అనేది బయటపడిపోతుంది. సొసైటీకి ఇప్పుడు ఏంటంటే ఇంట్లో అపార్ట్మెంట్ వాళ్ళకైనా, వాచ్మెన్ వాళ్ళకైనా, ఎవరికైనా తెలియాలి అంటే ఆ బుర్కాలో ఎవరున్నారు అనే విషయం తెలియకూడదు. అందు గురించి అని ఆ నెగిటివ్ పవర్స్ తీసేయాలి, బుర్కా తీసేయాలి. ఆ ఇస్లామిక్ ద్వారా 6 crores ఆఫ్ ప్రాపర్టీ వచ్చింది. ఆ 6 crores ఆఫ్ ప్రాపర్టీ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, నేను లొంగిపోయాను వాళ్ళకి. ఇప్పుడు నేను అది వాళ్ళ దగ్గర తీసేసుకున్నాను కాబట్టి వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి. ఓకే, నువ్వు చెప్పినట్టు విను, భార్యని పిల్లల్ని ఎందుకు రిస్క్ లో పెట్టావు, పెళ్లికి ముందే కదా నేను చెప్పింది, నువ్వు ఇస్లాం ఫాలో అవ్వు, కాకపోతే నన్ను కానీ పిల్లల్ని కానీ డ్రాగ్ చేయొద్దు అని నేను చెప్పాను కదా. వాళ్ళ పేరెంట్స్ కోఆపరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది సార్. ఒక్కడే సన్ను, ఆ పేరెంట్స్ కొడుకు ఏదంటే అది. సో ఉపవాసాలుండి అల్సర్ వచ్చి బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి. అయినా కూడా వాళ్ళ మదర్ ఏం చెప్పలేదు. బక్రీదులకి మేకల్ని కోసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి
వైజాగ్ కి గోట్ ని పంపేవాడు. ఆవిడ బిర్యానీలు చేసుకొని మటన్ పిక్కిల్స్ పెట్టుకునేది. అప్పుడేం అనేవాళ్ళు కాదు. బ్లడ్ వామిటింగ్స్ అప్పుడు మాత్రం అత్తయ్య బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటున్నాడు కళ్యాణ్, ఉపవాసాలు ఉండడం వల్ల కడుపులో అల్సర్ వచ్చింది, అల్ట్రాసానిక్స్ చేపిస్తే. అంటే నాకు తెలియదమ్మా, మీ మొగుడు పిల్లలు చూసుకోండి అంటే, మీ కొడుకు మీకు ఇస్లాం ఫాలో అవుతున్నాడని నేను ఎన్నోసార్లు ఇంటిమేషన్ ఇచ్చాను. పెళ్లి చేసేంత వరకు ఎంకరేజ్ చేస్తారు, పెళ్లి చేసిన తర్వాత పిల్లం బాధ్యత ఎలా అవుతుంది? ఆ హ్యాబిట్స్ అన్ని సేమ్ ఏజ్ కదా, మరి నేను ఎలా మార్చేసుకుంటాను? కొంచెం పెద్దవాళ్ళగా మీరు చెప్తే కదా వాళ్ళు వినేది. సో నాకు తెలియదమ్మా, మీ చేతుల్లో ఉంది, మీ మొగుడు ఆరోగ్యం నువ్వే చూసుకో. మరి బక్రీద్స్ కి మేకన్ కట్ చేసి పంపించినప్పుడు బిర్యానీలు ఎందుకు చేసుకున్నారు, పచ్చళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? అప్పుడు కూడా వద్దని చెప్పాలి కదా, నువ్వే చూసుకో అమ్మా, నాకెందుకు పంపించావని చెప్పాలి కదా. అవన్నీ డిస్కషన్స్ అయిపోయాయి. తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా ఎక్కువ గొడవలు అయిపోతున్నాయి సార్. ఎందుకంటే ఇప్పటి వరకు మేము అపార్ట్ ఉండేవాళ్ళం, ఇప్పుడు మేము కలిసి హైదరాబాద్ లో జాబ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఇల్లు కొని ఇదైన తర్వాత ఇంకా ఫోర్స్ ఎక్కువ అయిపోయింది. ఇంట్లో వాళ్ళ అమ్మ తెచ్చిన పప్పు కానీ ఏదైనా ఏదున్నా కూడా గొడవ, ఇస్లాం ఫాలో అవ్వట్లేదు. ఇక్కడ ఒక పాయింట్ అమ్మా, బేసిక్ గా అబ్బాయి ఇస్లాంకి ఎందుకు కన్వర్ట్ అయ్యానని అతని దర్శనం. అంటే తను యూకేకి వెళ్ళాడు కదా, యూకేకి వెళ్ళినప్పుడు తనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. అంటే తన ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు. తన ఫ్రెండ్స్ తో పాటు తనకు హెల్ప్ చేయాలి అంటే ఇస్లాం వాళ్ళు ఎక్కువ హెల్ప్ చేసి తనకి జాబ్ ఆఫర్స్ నువ్వు మా దాంట్లోకి వస్తే జాబ్ ఆఫర్స్ వస్తాయి. అలాగా సో అతని ఫ్రెండ్ సర్కిల్లో ముస్లిమ్స్ ఉన్నారు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్. కానీ చైల్డ్హుడ్ నుండి ఏ కోర్సు లేని పెళ్ళయ్యాక ఎందుకు వచ్చింది అన్న పాయింట్ ఇంకోటి ఉంది సార్. చైల్డ్హుడ్ నుండి మేము కోర్స్ చేయొచ్చు కదా, ఎందుకంటే అది నా పైన నెట్టేయచ్చాను. యాజ్ ఎ వైఫ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఆ వైఫ్ కి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఫాలో అయ్యాను. అది ఫ్రెండ్స్ పైకి రాదు, చైల్డ్హుడ్ నుండి నేను ఫాలో అవ్వలేదు. సో అతను ఇష్టంగా అతను ఇస్లాం ఫాలో అయ్యి అది మీ కారణంగా మారిన పిక్చర్ ఇచ్చాడు అనమాట. అయితే ఇక్కడ ఓకే అమ్మ, ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యాడు అతని ఇష్టపరంగా. కన్వర్ట్ అయిన తర్వాత ఓ జాబ్ వచ్చింది, ఇస్లాంలోకి మారడం వల్ల ఓ జాబ్ వచ్చింది, ఆ ఫ్రెండ్స్ ఇప్పించింది కావచ్చు. అయితే జాబ్ అయితే ఇప్పించారు, ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి 6 కోట్లు 7 కోట్లు, మీరు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి రావడానికి తగ్గ ఇన్కమ్ కూడా ఆ కంపెనీల జీతాలు అంతంత ఎక్కువ జీతాలు ఇచ్చే కంపెనీలు అవి, లేకపోతే కంపెనీలు ఇచ్చినవా లేకపోతే వేరే సోర్సుల నుంచి వచ్చినవా ఆ డబ్బు? అంటే వీళ్ళు హెల్ప్ చేశారు సార్, కంపెనీ నుండి కంపెనీ ద్వారా వచ్చాయి. కానీ ఆ శాలరీ సరిపోదు, 3 లక్షల శాలరీ అంతా మనకి సరిపోదు కదా, పిల్లలు 2 ఉన్నారు. సో కంపెనీ ద్వారా నుండి కాకుండా వాళ్ళ హెల్ప్, ఇస్లాం లో కన్వర్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళ సైడ్ నుండి కాంట్రిబ్యూషన్ అన్నమాట. నేను ఈ పరంగా హెల్ప్ చేస్తాను. ఇప్పుడు నన్ను కూడా అదే చెప్తున్నారు సార్, నన్ను అట్రాక్ట్ చేయడానికి నువ్వు నా వైపు వచ్చేస్తే నాకు ఇష్టమైంది. ఇప్పుడు నాకు నా పిల్లల్ని దూరం చేస్తారు, అల్లా అనుకుని ప్రేయర్ చేస్తే గానీ నా పిల్లలు నాకు రారంట. సో ఇప్పుడు నీ పిల్లలు కావాలి లేరండి, నా హస్బెండ్ తోనే ఉన్నారు. కోర్టులో కేసు కూడా అవుతుంది, డివోర్స్ కేసు అవుతుంది, పిల్లల్ని ఇవ్వమని అవుతుంది. సో నేను ఎందుకు ప్రేయర్ చేసుకోవాలి? నా పద్ధతి నాది, నా పద్ధతిలో నేను ఉన్నప్పుడు ప్రేయర్ చేసుకుంటే నా పిల్లలు నా దగ్గర రావడం ఏంటి? నేను పెళ్లికి ముందే అన్ని మెన్షన్ చేశాను, నా పద్ధతిలో నేను వెళ్తాను, నా పిల్లల్ని కూడా నా పద్ధతిలో పెంచుతాను. ఇప్పుడు పిల్లలు మీ భర్తతో ఉన్నారు అంటే ఇప్పుడు అతను ఒక్కడే ఎట్లా పెంచుతున్నాడు? ఇప్పుడు మీరందరూ ఒక ఫ్యామిలీగా ఒక ఇంట్లో ఉండట్లేదమ్మా? ఉండట్లేదండి, నాది డివోర్స్ కేసు కాబట్టి సపరేట్ ఉంటున్నారు. సో పిల్లలు అతని దగ్గర ఉండడానికి మరి అతను ఆఫీస్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు? వాళ్ళ మదర్ ఫాదర్ వైజాగ్ నుండి వచ్చేసారు. అది నేనే మెన్షన్ చేశాను అన్నమాట. వైజాగ్ లో మా మామయ్య గారికి ఎపిలిప్సీ ఉంది, ఆయనకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మీ మామయ్య గారు డమ్మీ. సో యాక్చువల్లీ మా అత్తయ్య గారు డామినేషన్ అండి. మెయిన్ ఏంటంటే తల్లి కొడుకులు డామినేషన్ ఉండాలి అని బయట నుండి వచ్చిన వాళ్ళే మమ్మల్ని డమ్మీ చేయడానికి, మమ్మల్ని సైకలాజికల్ గా వీక్ చేయడానికి. ఆవిడేమో ఒక రకంగా యూజ్ చేసుకుంది మొగుడిని, కోడల్నేమో ఇంకొక రకంగా డిప్రెషన్ లోకి తీసుకెళ్లిపోయింది అనమాట మా అత్తయ్య గారు. తనది చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్యామిలీ అత్తయ్య గారిది. ఇక్కడ ఒక పాయింట్ అమ్మా, మీ వివాహానికి ముందు మీ పెళ్లి కావడానికి ముందే అతను ఇస్లాంకి కన్వర్ట్ అయ్యాడన్న సమాచారం నాకు తెలుసు, మీకుంది. కన్వర్ట్ అయిన ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన తర్వాత
అతన్ని వెనక్కి రప్పించే ప్రయత్నం ఏమన్నా చేశారా మీరు? వద్దు ఇస్లాం మనకొద్దు, మన హిందూయిజంలోనే ఉందాము అని చెప్పేసి ఏమన్నా చెప్పి మార్చడానికి ఏమన్నా ప్రయత్నం చేశారా? అంటే మీకు ఎవరు అతని మామూలుగా అంటే మీకు వివాహానికి ముందు ఇస్లామిక్ లో ఇట్లాంటి సిస్టమ్ ఉంటుంది, ఇట్లాంటి పద్ధతులు అవి మీకు ఏమీ తెలియదు. అంటే మీ తల్లిదండ్రుల ద్వారా గానీ, మీ ఫ్రెండ్స్ ద్వారా గానీ, మీరు పెరిగిన సమాజంలో గానీ? నా ఫ్రెండ్స్ ఎప్పుడు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదండి. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ మా మధ్య టాపిక్ ఎప్పుడు రాలేదు. నాకు ఫ్రెండ్షిప్ ముఖ్యం. సో మేము ఎప్పుడు ఇస్లాం టాపిక్ మాట్లాడుకోలేదు. సో ఏంటంటే నేను ఫోర్స్ చేశాను అంటే, నన్ను ఫోర్స్ చేస్తే మాత్రం నువ్వు ఇటువైపు చేయాల్సి ఉంటది, నేను మాత్రం అటువైపు రాను. ఎందుకంటే నేను ఫాలో అయిన పద్ధతి ఇది. నాకు మన ఐదోతనం అంటే చాలా ఇష్టం సార్. పసుపు, కుంకుమ, గుళ్ళు, గోపురాలు అన్ని చాలా ఇష్టం. సో నేను అవన్నీ వదిలేసుకొని రాలేను, ముస్లింగా ఉండలేదు. సో ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని కూడా ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే తను మాత్రం ఇస్లాంలో ఉంటాడు, మీరు హిందూయిజం ఫాలో కావచ్చు అన్న కండిషన్ మీద పెళ్లి చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే మీరు సర్టిఫికెట్ మాత్రం తీసుకో, కన్వర్షన్ సర్టిఫికెట్ మాత్రం తీసుకో, హిందూ గానీ. తన డీటెయిల్స్ ఏమీ ఇవ్వలేదు సార్ నాకు. అంటే ఆంధ్ర మనుషులు తెలివికి, తెలంగాణ మనుషులు తెలివితేటలకి ఏంటంటే, మనము అసలు ఆడపిల్ల కూడా నేను కంప్లీట్ గా ప్రేమించాను కాబట్టి డిపెండ్ అయిపోయాను. ఏదో లైఫ్ లో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు, నన్ను మోసం చేస్తాడు అనుకుని మనం పెళ్లి చేసుకోము సార్. నేనేంటంటే కంప్లీట్ నమ్మకంతో పెళ్లి చేసుకొని. మీరు చదువుకున్న రోజుల్లో మీ ముస్లిం ఫ్రెండ్స్ ఎంత జెన్యూన్ గా అయితే ఉన్నారో, ఇతను కూడా అలా ఉంటాడని మీ ఎక్స్పెక్టేషన్ తో పెళ్లి చేసుకున్నారు, ఇస్లాం గా కన్వర్ట్ అయినప్పటికీ. అది చెప్పాను కాబట్టి నాకు ఇప్పుడు ఫోర్స్ పెట్టకూడదు. నాకు ఇస్లాం ఒప్పుకున్నారు, వాళ్ళు కూడా ఒప్పుకుని తర్వాత మెల్లగా ఏంటంటే ఈ కన్వర్షన్ సర్టిఫికెట్ మాత్రం తీసుకో, నువ్వు ఇస్లాం ఫాలో అవ్వగలవు. ఇప్పుడు ఏంటంటే ఆ సర్టిఫికేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి, నా దగ్గర ప్రూఫ్ లేదు సార్. ఎందుకంటే నేను యాజ్ ఎ మదర్ నాకు ఆపరేషన్స్, కన్వర్షన్స్, ట్రాన్స్ఫర్లు ఇవన్నీ అయిపోయాయి కదా. నేను కొంచెం అంత డిపెండెన్సీ హస్బెండ్ కి ఇచ్చేసాను అనమాట. తను మాత్రం అన్ని కలెక్ట్ చేసుకున్నాడు. ప్రూఫ్లు పెట్టుకున్నాడు అతని దగ్గర మీకు సంబంధించి? అంటే నేను మొన్న లాస్ట్ టైం గొడవ జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది తన పైన. ఇదే హరాస్మెంట్ తో నన్ను ఫిజికల్ గా, మెంటల్లీ హరాస్ కాకుండా ఫిజికల్ గా కూడా హరాస్ చేస్తున్నాడు అని. అంటే ఏంటంటే ఎలా అంటే అనుమానం ఒకటి స్టార్ట్ అయిపోయింది సార్. ఇంకోటి ఏంటంటే కంప్లీట్ గా ఇస్లామిక్ రూల్స్ నా పైన అప్లై చేయాలి అని. ఇంట్లో పని మనిషిని పెట్టకుండా కడుపుతో ఉన్నప్పుడు, ఎవరితో మాట్లాడకూడదు, డ్రెస్సెస్ ఏ డ్రెస్లు ఉన్నా చింపి పెట్టేయడం అనమాట. ఆ చింపి పెట్టేసిన డ్రెస్ తో మనం బయటకు వెళ్ళలేం కదా, చచ్చినట్టు బుర్కా వేసుకోవాలి. సో ఇలాంటి స్ట్రెస్ ఎక్కువైపోయింది అనమాట. నేను బట్టలు ఎవరు చింపుతున్నారు, ఎవరిని అడుగుతాను? బయటికి వెళ్ళడం స్టాప్, బయటికి వెళ్ళకూడదు, ఎవరితో ఫోన్ మాట్లాడకూడదు, వచ్చిన ఇన్కమింగ్ కాల్స్ మాట్లాడేలాగా మొత్తం ఫోన్ ఫేస్ ఐడి, ఫింగర్ ప్రింట్, పాస్వర్డ్ అన్ని చేంజ్ చేసి పిల్లల పైన నెట్టేయడం. నేను ల్యాప్టాప్ లో అడ్వాన్స్ టెక్నాలజీస్, నా సబ్జెక్ట్ కి సంబంధించిన టెక్నాలజీస్ నేర్చుకున్నాం అంటే ల్యాప్టాప్ విరగొట్టి పగలగొట్టేయడం, ఛార్జింగ్ పిన్ విరగొట్టేయడం, ఇలాంటివన్నీ అన్నమాట. అంటే అవి చిన్న విషయాలు అనిపించవచ్చు, కానీ మాకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి యాజ్ ఎ ఫీమేల్. అన్ని టాలీ చేసుకొని అత్తగారిని, మామగారిని, ఇంకో కోడలిందా చూసుకోవడానికి అంటే లేదు. నేను ఎలాంటి టైప్ అంటే మొత్తం బాధ్యత నాది, నేను కూతురులా రెస్పాన్సిబిలిటీ తీసుకునే అమ్మాయిని. సో ఇవన్నీ టాలీ చేసుకొని, ఇన్ని హార్మోనల్ చేంజెస్ బ్యాలెన్స్ చేసుకొని కాపురాన్ని 15 years నుండి నెట్టుకొని వస్తున్నాను సార్. కానీ అది దూరం ఉన్నాడు కాబట్టి అతని ఏంటి నాకు తెలియదు కాబట్టి, ఇప్పుడు యాజ్ ఆఫ్ సడన్ హైదరాబాద్ కి రాగానే ఇవన్నీ చూసి ఆ ప్రెషరైజ్ ఇవన్నీ పడలేక, పోనీలే ప్రేయర్ కూడా చేసుకోవచ్చు, పోనీ నా కాపురం కంటే ఏముంటది అని చెప్పి ఒకసారి ప్రేయర్ అటెంప్ట్ కూడా వేశాను సార్. ఫొటోస్ తీశాడు. ఎందుకు చేసావు అంటే, నీ ఇష్టపూర్వకం చేస్తున్నావు నువ్వు, గొడవలు తగ్గుతాయి కదా. నాకు ఈ గొడవలు, ఈ హెడ్ఏక్, పిల్లలు మెంటాలిటీలు పాడవడం నాకు ఇష్టం లేదు. మరి అదేదో ఇది అంటే నేను నిన్ను ఫోర్స్ చేశానా, మళ్ళీ నా దగ్గర నుండి రావాలన్నమాట. ఇష్టపూర్వకంగా ఆన్సర్ నా దగ్గర నుండి రావాలి, ఎవ్వరూ నన్ను ఫోర్స్ చేయలేదు. అది ఎలా అవుతుంది? నేను ఎందుకు ఒప్పుకుంటాను? కాపురం చక్కబెట్టినాక నేను చేశాను అటెంప్ట్, ఫోటోస్ తీసావు, ప్రొడ్యూస్ చేసావు. ప్రతి ఒక్కసారి నీది బ్లేమ్ పెట్టుకొని నన్నంటే నేను ఎందుకు ఊరుకుంటాను? నేను మన కాపురం గురించి చేశాను, పిల్లల గురించి చేశాను. నాకు ఇష్టం లేదు. ఈ గొడవలు తగ్గుతాయి,
ఇవన్నీ తగ్గుతాయి. కోర్టులకు ఎంతకని తిరుగుతాం సార్, పోలీస్ స్టేషన్ ఎంతకని తిరుగుతాం. సో అలాగా నేను అటెంప్ట్ చేశానని చెప్పాను. అవన్నీ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేసి నా ఎవిడెన్సెస్ ఒక ప్రొడ్యూస్ చేయమని చెప్పండి అంటే తెలివిగా ఫస్ట్ నుండి అంత ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకొని ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. తనకి ఇస్లాం అంటే ఇష్టం ఉంది అంటే ఇప్పుడు ఏంటంటే నాకు మా చెల్లెల హస్బెండ్ కి ఇది అఫైర్ ఉందని క్రియేట్ చేస్తున్నాడు. నువ్వు ఆ అబ్బాయి గురించి ఫాలో అవుతున్నావు, నా గురించి ఇస్లాం తీసుకున్నావా, అబ్బాయి గురించి ఇస్లాం తీసుకున్నావా? అయితే అమ్మ ఇప్పుడు మొదట్లో అతను యూకేలో జాబ్ రావడం కోసం ఇస్లాం తీసుకున్నానని మెన్షన్ చేశాడు కదమ్మా. ఇప్పుడు ఆ తర్వాత పోనీ ఆ జాబ్ లో కూడా మీరు చెప్పిన ప్రకారం 2-3 కంపెనీలు మారాడు. మారిన తర్వాత ఇంక ఇప్పుడు అప్పట్లో ఏదో ఒత్తిడి మీద ఇష్టపూర్వకంగా తీసుకున్నది ఏం కాదు, ఇప్పుడున్న వెనక్కి వచ్చేయచ్చు కదా అతను. అతనికి ఫాలోవర్స్ ఉన్నారని చెప్తున్నారు సార్. ఒక హిందూ, ఒక ముస్లిం ఫాలోవర్ విప్రోలో పనిచేశాడు. ఆ విప్రోలో ఒక జాబ్, ఒక ముస్లిం ఫ్రెండ్ అంటే ఓవర్ వ్యూ పెడుతున్నారు నన్ను అని మెన్షన్ చేశాడు. ఓవర్ వ్యూ అంటే తిను ఇస్లాం ఫాలో అవుతున్నాడా లేదా, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాడా అని ఒక ఓవర్ వ్యూ పెట్టే మనిషి తన వెనకాతలు ఉంటున్నాడు అని చెప్పాడు సార్. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చిన తర్వాత కూడా ఇంకొక ముస్లిం అతను ప్రతి ఒక్క లొకేషన్ లో ఒక ముస్లిం అతను తన ఓవర్ వ్యూ పెడుతున్నాడు కాబట్టి నేను చెయ్యాల్సి వస్తుంది. సో కన్వర్ట్ అయిన హిందువులుగా ఉండి ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన వ్యక్తి డబ్బులు తీసుకుని మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళిపోతున్నాడా లేకపోతే కన్వర్ట్ అయ్యి కంటిన్యూ అవుతున్నాడా లేదా అనేది అక్కడి నుంచి ఫాలో ఉంది ఇతను చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇతను చెప్పడం ఏంటంటే అవును నేను లొంగిపోయాను, వాళ్ళ దగ్గర నుండి నాకు ఇన్వెస్ట్మెంట్ నేను తీసేసుకున్నాను, ఇప్పుడు నేను వాళ్ళకి తిరిగి ఇవ్వలేను కాబట్టి నేను చచ్చినట్టు ఫాలో అవ్వాలి, అందు గురించి నువ్వు ఫాలో అవ్వు. కానీ నిన్ను నమ్ముకొని వచ్చిన లైఫ్ పార్ట్నర్ ని, పిల్లల్ని ఇబ్బంది పెట్టలేం కదా. నీకు నచ్చొచ్చు, ఆ ప్రాపర్టీ అనేది నేను ఎప్పుడు అడగలేదు, నా పిల్లలకి ఇస్తావా అనే నమ్మకం లేదు. ఎందుకంటే నువ్వు ఉమెనైజర్, ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయికి నువ్వు ప్రాపర్టీ ఇచ్చుకొని వెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను మతం మార్చేస్తే నా వాళ్ళకి నేను దూరం అయిపోతాను కదా. చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళని నేను ఆ పని ఏం చెయ్యలేను. నువ్వు ప్రాపర్టీ గురించి అని చెప్పేసి వంశాలని కన్వర్షన్స్ అనేవి నాకు ఇష్టం లేదని చెప్పాను సార్. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ఈ డైవర్స్ కి సంబంధించి మీ కేసు నడుస్తుంది కదమ్మా, అది ఏ స్టేజ్ లో ఉంది, దాని పరిణామం ఏంటన్నది ఏమన్నా చెప్పగలుగుతారా? డివోర్స్ ఇప్పుడు నేను పిల్లల్ని తన దగ్గర పెట్టుకున్నాడు సార్. హీఈస్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. ఒక్కసారి నేను పిల్లల్ని తెచ్చుకొని నా దగ్గర ఉంచుకున్నాను అనుకోండి, హీ విల్ నాట్ కమ్ బ్యాక్. తనకేంటంటే వరల్డ్ టూరిజం అంటే ఇంట్రెస్ట్. సో వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొని వరల్డ్ టూరిజంకి వెళ్ళిపోతాడు. సో తనకి రెస్పాన్సిబుల్ ఉండాలి అనే నేను 1.5 years నుండి పిల్లల్ని అక్కడే ఉంచాను. పిల్లలు తన దగ్గరే ఉన్నారు. ఎందుకంటే ఆడపిల్ల ఎప్పుడైనా హద్దు దాటదు సార్. కాకపోతే మగవాన్ని వదిలేస్తే, అది ఆ మెంటాలిటీ ఉన్న అబ్బాయిని ఎలోన్ వదిలేస్తే హీ విల్ రోమ్ అని నాకు తెలుసు. అందు గురించి పిల్లల్ని అక్కడ ఉంచేసి వచ్చాను. ఒకవేళ నేను ఇంట్లో ఏ పని చెయ్యను అని బ్లేమ్ అన్నమాట. ఒక్క కోడలు అయిపోయేసరికి మొత్తం పాజిటివ్స్ నెగిటివ్స్ నా పైన ప్రెషర్ ఉండేది. నేనేంటంటే సరే వాళ్ళకి నేను ఎంత రెస్పాన్సిబుల్ గా నేను ఉంటున్నాను తెలియాలి అని చెప్పేసి నేను పిల్లల్ని కూడా ఉంచేసి వచ్చాను అనమాట. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్క దానికి కంపెన్సేషన్స్, వంట మనిషిని పెట్టుకున్నారు. మరి నేనున్నప్పుడు వంట మనిషి ఎందుకు లేదు ఇంట్లో? పని మనిషిని పెట్టుకున్నారు. నేనున్నప్పుడు ఇంట్లో పని మనిషి ఎందుకు లేదు? ఆ పనిలో ఎవరు చేశారు? ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నారు? నేను ఏ పని చేయలేదు, ఇప్పుడు వాళ్ళందరికీ ఎందుకు పెట్టుకుంటున్నారు? సో ఆ బాధ్యత తెలియడానికి నేను పిల్లల్ని అక్కడ ఉంచేసి వచ్చాను అనమాట. పిల్లలు ఉంటే తిరగడం ఆపుతుంది, కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మీ సిస్టర్ కూడా ఒక ముస్లిం ని మ్యారేజ్ చేసుకున్నారు అన్నారు కదమ్మా, అక్కడి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని చెప్పగలుగుతారా మీరు? ఏమన్నా ఆమెకు కూడా ఇట్లాంటి వేధింపులు కానీ ఇబ్బందులు కానీ ఇట్లాంటి ఆమె కూడా ఏమన్నా ఎదురైనాయా? ఎట్లాగా ఏమన్నా చెప్పగలుగుతారు? ఉండొచ్చు సార్, ఎందుకంటే షీ విల్ బి ఆల్వేస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ హర్ హస్బెండ్. ఆ హస్బెండ్ కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి. అంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆ అబ్బాయి ముస్లిం అని తెలుసా అమ్మాయికి? పెళ్లి చేసుకున్నాక తెలిసిందా? ముందే తెలుసు. ముందే తెలుసు ముస్లిం. ఆ అమ్మాయిది లవ్ మ్యారేజ్ కాబట్టి నేనేంటంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా సార్, ఎగ్జాంపుల్ గా నా ఫ్రెండ్స్ ని తీసుకునేదాన్ని. ఎందుకంటే ఎప్పుడూ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. సో ఈ అబ్బాయి కూడా అలాగే ఉంటాడేమో అనుకున్నాను.
కాకపోతే తినని మొత్తం కంట్రోల్లో పెట్టేసుకొని తిని చెప్పేలా విని వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా తినే ఇష్టానుసారంగా ఏం ఉండేది కాదు. అయితే వేరే మీ చెల్లెల కేసులో ఆమె ఇష్టపడే ముస్లిం అబ్బాయిని చేసుకుంది, సో ఆమె కూడా ఇస్లాం ని ఫాలో అవుతుంది కాబట్టి ఆమెకి మీకున్నంత ప్రాబ్లమ్స్ కానీ ప్రెషర్ కానీ ఉండకపోవచ్చు. ఎందుకంటే సార్ మీకు ఇది కూడా ఎందుకు చెప్తున్నా, ఎందుకు ప్రాబ్లం లేదంటే తను వాళ్ళ అత్త మామలతో కలిసి ఉంటుంది. who they are following the Islamic rules and regulations. బట్ మా అత్తగారు మామగారు ఇస్లామిక్ రూల్స్ ఫాలో అవ్వరు కదా, ఇస్లామ్స్ కాదు. వీళ్ళు ఇస్లాం ఫాలో కాలేదు, కొడుకు ఫాలో అవుతున్నాడు. మా అత్తగారికి నచ్చినట్టు కదా సార్ ఉండాల్సింది. మా అత్తగారు పూజ చేస్తున్నారంటే మేము ప్రసాదం వండి పెట్టాలి. నేను ఇస్లాం లో ఉన్నాను అనుకోండి, మా అత్తగారి పద్ధతుల్లో ఉండాలి కానీ నేను అగెనిస్ట్ గా ఉండలేను కదా. యాజ్ ఎ హిందూ అమ్మాయి నాకు ఇష్టం లేదు అసలు ఇస్లాం అంటే. తను మా చెల్లెలు ఎందుకు ప్రాబ్లమ్స్ లేకుండా ఉందంటే అత్తగారు మామగారు కంప్లీట్ ఇన్లాస్ ఫ్యామిలీ ఈజ్ ఇస్లాం రిలీజియన్ కాబట్టి ఇష్టపడి పూర్తిగా చేసుకున్న వాతావరణం కాబట్టి అది అక్కడంతా కూడా ఆమెకు తగ్గినట్టుగానే పరిస్థితి. ఒకవేళ నేను ఇస్లాం ని పెళ్లి చేసుకుని ఉంటే సార్ అత్తగారు మామగారు అదే కాబట్టి నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఫాలో అవ్వాల్సి వచ్చేదేమో, అంతే కదా. ఇక్కడ భర్త మాత్రమే ఇస్లాం. అత్తగారు మామగారు అంటే మా పేరెంట్స్ తో ఈక్వల్, నేను వాళ్ళని బాధ పెట్టలేను కదా. అయినా నాకు నచ్చదు ఆ పద్ధతులు, ఆ రూల్స్. అత్తగారు మామగారికి ఏంటంటే వాళ్ళు మాత్రం హిందూగానే ఉంటారు, ప్రాపర్టీ కావాలి, డబ్బు కోసం కొడుకుని మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఆ నింద మాత్రం నా పైకి రావాలి. ఓకే. సో ఇప్పుడు సో తాజాగా ఏంటంటే ఒకటి డైవర్స్ కేసు ఎటన్నా తేలితే అది వేరే విషయం. డైవర్స్ కు ముందున్న పరిస్థితిని కనుక తీసుకున్నట్లయితే అతను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేకపోతే మీరు కూడా ఇస్లాం సిస్టమ్ ని ఫాలో అయినట్టు అయితే అతనికి ఓకేగా అయి ఉండేది. వేరే అదేమో మీ అత్తగారు వాళ్ళకి ఇష్టం లేని పరిస్థితి. అంటే మా అత్తగారికి ఇష్టం లేని పరిస్థితి కాదు సార్, కాబట్టి కోడలు కూడా ఇస్లాం ఫాలో అయిపోయి వాళ్ళకి డబ్బులు వస్తున్నంత కాలం మీరు ఎందులో కన్నా వాళ్ళ ఇష్ట ప్రకారంగా తను చేస్తుంది అని నిండు నా పైన మోపడానికి. కానీ నాకు ఇష్టం లేదు ఆ పద్ధతి. నేను ఏంటంటే జీసస్ కి ప్రేయర్ చేస్తాను సార్, క్రిస్టియానిటీ ఇష్టమే, క్రిస్మస్ కి వెళ్ళి అందరికి పంచేసి వస్తాను, నేను రంజాన్ కి అన్ని వెళ్ళి పంచేసి వస్తాను, మన ఉగాదికి దసరాకి దీపావళికి అందరికి పంచేసి వస్తాను. అలాగని మనకు రిలీజియన్ ఇష్టం ఉందని కాదు కదా సార్, మన రిలీజియన్ మన ప్రిన్సిపల్స్ మన కల్చర్ మనం ఫాలో అవుతాం. తర్వాత వాడికి హస్బెండ్ కి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే నా కేసు స్టార్ట్ అయినప్పటి నుండి ఇల్లీగల్ అఫైర్స్ ఉండుంటాయి కదా, 1 year నుండి అపార్ట్ 1.5 year నుండి. సో ఈ మైట్ బి రోమింగ్ విత్ అదర్ గర్ల్స్ అని నేను ఎడ్యుకేషన్ పెడితే ఆ ఇన్ఫ్లుయెన్స్ నవాబిజం చూపించుకోవడానికి అడల్టరీ ఇంట్రడ్యూస్ చేసేసింది సార్. ఈ 1.5 year నుండి అడల్టరీ హ్యాస్ బీన్ లీగలైజ్డ్. అడల్టరీ అంటే ఏంటంటే మొగుడు పిల్లలు కలిసే ఉండొచ్చు, కానీ మొగుడు వెళ్ళి ఎంతమంది అమ్మాయిలతో ఇల్లీగల్ అఫైర్ ఉన్నా కూడా ఇట్ ఈస్ లీగలైజ్డ్. పిల్ల వెళ్ళి ఎంతమంది అబ్బాయిలతో ఉన్నా కూడా లీగలైజ్డ్. కానీ పిల్లల గురించి అని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసే ఉండాలి ఒక ఇంట్లో. ఓకే సార్, ఆ పాయింట్ కరెక్టే. మీ నవాబిజం ప్రూవ్ చేసుకోవడానికి అడల్టరీని ఇంట్రడ్యూస్ చేశారు, ఫారెన్ కల్చర్. అమ్మాయి మాత్రం చీర కట్టుకోకూడదు, పంజాబీ డ్రెస్సెస్ వేసుకోకూడదు, ఏది కనిపించకూడదు, మొహం కనిపించకూడదు, హెయిర్ కనిపించకూడదు. అక్కడ అమ్మాయి మాత్రం స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవ్వాలి. అడల్టరీ అనేది ఫారెన్ కల్చర్ మాత్రం ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు ఇండియాలో? మనం పెళ్లి కల్చర్ కి ఏమి ఇంపార్టెన్స్ ఇచ్చాం? మన తల్లిదండ్రులు అంత ఖర్చు పెట్టి మనం పెళ్లి చేశారు. అడల్టరీ ఏంటి సార్? నేను నా ఇష్ట ప్రకారం నేను తిరిగేసి వస్తాను, హస్బెండ్ ఇష్ట ప్రకారం హస్బెండ్ తిరిగేసి వస్తాడు. వాళ్ళతో వచ్చిన డిసీజెస్ ఎవరికి వస్తాయి సార్? పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించి మీరు తీసుకున్నారు కోర్టు నిర్ణయం. ఆ డిసీజెస్ నాకు వచ్చిన డిసీజెస్ పిల్లలకి బై మిస్టేక్ అయినా సెలవులతో కూడా వస్తాయి కదా సార్. ఫాదర్ తిరిగేసి వస్తాడు, ఆయనకు వచ్చిన డిసీజెస్ పిల్లలకి రావా? మరి పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించి కోర్టు నిర్ణయం తీసుకుంది సార్. ఆడపిల్లకి అన్యాయం అయితే కోర్టే కరెక్ట్ గా జడ్జిమెంట్ ఇవ్వనప్పుడు ఆడపిల్ల ఎక్కడికి వెళ్తుంది? అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు పాలిటికల్ గా మీ లావాదేవీలు కంట్రీ వైజ్ గా దేశాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి. వాళ్ళకి పెట్రోల్ ఉంది, వాళ్ళకి కెరోసిన్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది, మనకి వాళ్ళకి వాటర్ లేదు అనుకొని పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. కానీ బలైపోతుంది మేము కదా. అయితే ఈ పరిస్థితుల్లోనమ్మా ఇప్పుడు మీరు ఒక సిచ్యువేషన్ ని ఎక్స్పీరియన్స్ చేశారు. ఇప్పుడు మన హిందూ సమాజంలో ఉన్న
యువతులకు కావచ్చు, బాలికలకు కావచ్చు, వీళ్ళ విషయంలో మీరు ఎలాంటి ఒక అలర్ట్ కావచ్చు, ఒక హెచ్చరిక కావచ్చు ఇవ్వాలనుకుంటున్నారు? ఏ హిందూ అమ్మాయి అయినా సార్, ఫస్ట్ ఒక హిందూ అమ్మాయితో పరిచయం చేసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయి నీతో ఫ్రెండ్షిప్ చెయ్యడానికి చేస్తుందా, లేకపోతే నిన్ను కన్వర్ట్ చేయడానికి నీతో ఫ్రెండ్షిప్ చేసిందా అనే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ గ్రాస్ప్ చేసుకొని దాని ప్రకారంగా నువ్వు అమ్మాయితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలా, డిస్కంటిన్యూ చేయాలా. అబ్బాయిలతో కాదు, అమ్మాయిలే అమ్మాయికి ఎనిమి. మన ఫ్రెండ్షిప్ లో రిలీజన్ వల్ల ఫ్రెండ్షిప్ చేస్తుందా, లేకపోతే మన ఫ్రెండ్షిప్ కావాలని చేస్తుందా, ఆ రెండు విషయాలు గమనిస్తే అమ్మాయిలతో ముస్లిం అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం కానీ అవాయిడ్ చేయడం కానీ జరిగితే అబ్బాయిల వరకు వెళ్ళనక్కర్లేదు సార్. అబ్బాయిలు ఎలాగైనా ఫ్రెండ్షిప్ చేసే లవ్ గురించి, అమ్మాయిలను అవాయిడ్ చేస్తే అది కంప్లీట్ గా. కాకపోతే ముస్లిమ్స్ ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది సార్. ఎందుకంటే ప్రతి ఒక్క ముస్లిం నవాబ్స్ ఏంటంటే, ఈ నవాబ్స్ లో కూడా కేటగరైజ్డ్ ఉంటది కదా సార్. నవాబ్స్ ఎవరు అన్టచబుల్ గానే ఉంటారు, వాళ్ళు ఫోకస్ అవ్వరు. ఈ లో ముస్లిమ్స్ ఉంటారు కదా, రూరల్ వాళ్ళని ముందుకు తోస్తారు. సో ద స్లేవ్స్ విచ్ హావ్ బీన్, వాళ్ళు ఫోకస్ అవుతారు. సో నవాబ్ సేఫ్ గా ఉంటారు, మాకు అన్టచబుల్, మేము ఇలాంటి వాటికి రాము. కానీ ఎవరైతే ఈ అన్ఎడ్యుకేటెడ్ రూరల్ ఏరియాస్ లో ఉన్నారో ఆ ముస్లిమ్స్ ని ఫోకస్ చేస్తున్నారు, వీళ్ళు బలైపోతున్నారు. సో వాళ్ళు స్లేవరిజం లో బతుకుతున్నారు కాబట్టి ఆ నవాబ్స్ ఎట్లా చెప్తే వీళ్ళు అలా వినాల్సి వస్తుంది. ఓకే అమ్మా, సో ధన్యవాదాలమ్మా. మీరు ఏవైతే పరిస్థితులను ఎదుర్కొన్నారో అవి వేరొకళ్ళకి, హిందూ సమాజంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు అని యువతులు, బాలికలు అట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదన్న ఉద్దేశంతో మీరు కెమెరా ముందుకు వచ్చి కొన్ని వాస్తవాలు తెలియజేసి అలర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను చాలా పెయిన్ ఫోకస్ అయ్యాను సార్. ఎందుకంటే యాజ్ ఏ హస్బెండ్ కంప్లీట్ గా నమ్ముకుని ఉన్న ఇద్దరు పిల్లలకి బర్త్ ఇచ్చాను. ఒక మదర్ గా నేను 1.5 years నా పిల్లలకి దూరం ఉంటున్నాను అంటే నేను ఒక 10 నిమిషాలు కూడా నేను నా పిల్లల్ని వదిలేసి ఉన్నాను. ప్రతి ఒక్క హిందూ గమనించాల్సింది ఏంటంటే, దే వాంట్ టు హరాస్ ద గర్ల్, హౌఎవర్ దే వాంట్ టు ఎక్స్పాండ్ దేర్ కింగ్డమ్. అది వాళ్ళకి కావాల్సింది. సో అలా అనుకుంటే గానీ నా పిల్లలు నా దగ్గరికి రాను అన్నంత మూర్ఖత్వంలో వారు బతుకుతున్నారంటే, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ అయినా ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ అయినా కొంచెం అవేర్నెస్ తెచ్చుకోవాలి సార్. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మన హిందూ సమాజంలో ఒక మార్పు, ఇంకా మార్పు కావచ్చు, అది అలర్ట్ కావచ్చు, రావాలని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది రావాలని, వస్తుందని ఆకాంక్షిద్దాం, కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. నో అదర్ హిందూ గర్ల్ షుడ్ ఫేస్ అ ప్రాబ్లమ్ లైక్ మీ, బీయింగ్ ఎ మదర్. మీలాంటి వాళ్ళు చెప్పేటువంటి ఈ ఏదేంటంటే వార్నింగ్ కావచ్చు, ఇవన్నీ తెలుసుకుని చూసైనా గానీ సమాజం జాగ్రత్త పడుతుందని మనం ఆశిద్దాం. ఆ పెయిన్ తల్లి చెప్పుకోలేదు సార్. ఆ పెయిన్ ఎంత ఉంటే నేను మీడియా ముందుకు వచ్చుంటాను అనేది మీరు అర్థం చేసుకోవాలి. నో అదర్ ఉమెన్ షుడ్ ఫేస్ దట్ ప్రాబ్లం. బయటకు కనిపించడానికి నవ్వుతూ కనిపిస్తాం, ఎందుకంటే ఏడలేము కదా, ఏడలేము, బలైపోలేము. సో ఇంకొక అమ్మాయి ఈ ఇస్లాం వల్ల వాళ్ళ మూర్ఖత్వంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వకుండా ఉండాలనేది నా ఫ్యూచర్ మెసేజ్. ఓకే అమ్మా, ఇప్పుడు మీ సిస్టర్ ముస్లిం చేసుకున్నారు, మీకు ఎట్లాంటి పరిస్థితులు ఎదురైన దీంట్లో చూస్తే మీ అమ్మగారు నాన్నగారికి పాపం చాలా వేదనగా ఉంటుంది కదా? ఉంటుంది సార్. అంటే పర్వాలేదు సార్. అంటే నేను డేరింగ్ కాబట్టి నేనంత తొందరగా ఈజీగా డిప్రెషన్ లోకి వెళ్ళే అమ్మాయిని కాదు. చాలా లేనట్లయితే అంటే చిన్నప్పటి నుండి నన్ను నా బ్లడ్ రిలేషన్ చాలా ప్రేమగా చూసుకుంది సార్. ఇప్పుడు ఏంటంటే ఇస్లాం గురించి అని చెప్పేసి నా మదర్ ని ఫాదర్ ని కూడా వదిలేసుకోవాలంట నేను. ఐ కెనాట్ డూ దట్. అంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే, నా హస్బెండ్ గాని మదర్ అండ్ ఫాదర్ ఆర్ ద యూజ్ అండ్ త్రో. మనకి ఇప్పుడు ఒక స్థాయికి వచ్చేసాం. ఇంకొక 10 సంవత్సరాల్లో ఫాదర్ యూజ్ అండ్ త్రో అంటే వాళ్ళు కూడా ఇస్లాం లో ఉంటే ఓకే, లేనట్టయితే యూజ్ అండ్ త్రో. ఎందుకంటే మనము వాళ్ళతో మనకి యూజ్ అయిపోయింది. తర్వాత మనం భవిష్యత్తు బతకాల్సింది మన మొగుళ్ళకి నచ్చినట్టుగా ఉంటేనే మనం బతకగలం. ఎన్ని రోజులని స్లేవ్స్ లా బతుకుతాం. వీఆర్ నాట్ ద పెట్స్ టు స్టే యాజ్ హస్బెండ్ దగ్గర ఉండడానికి మనం పెట్స్ కాదు. సో హస్బెండ్ ఉన్నా లేకపోయినా ఒక ఆడపిల్ల అనేది ఇండిపెండెంట్ గా ఉండడానికి తల్లిదండ్రులు, ఆడపిల్ల తల్లిదండ్రులు చదివిస్తారు.
ఆ చదువుని నమ్ముకొని బతకాలి. మనం హస్బెండ్ ని నమ్ముకొని కాదు. ఎందుకంటే హస్బెండ్ ఆయుష్ ఎంతుందో తెలియదు. హస్బెండ్ డివోర్స్ ఇస్తాడు అన్న భయంతో ఆడపిల్ల తల్లిదండ్రులు చదివించట్లేదు సార్ ఆడపిల్లని. ఆడపిల్లకి ఎలాంటి పరిస్థితుల్లో డివోర్స్ కాదు, ఆ హస్బెండ్ చనిపోవచ్చు, అప్పుడు ఆడపిల్ల ఏం చేస్తుంది సార్? అంతనుకొని వంటందుకొని బతకలేదు కదా. అది దృష్టిలో పెట్టుకొని ఆడపిల్ల తల్లిదండ్రులు కోట్ల రూపాయలైనా చదివిస్తున్నారు ఆడపిల్లని. ఐఎమ్ డాక్టర్, కానీ నాకు ఇన్వెస్ట్ చేసింది నా తండ్రి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, తన కాళ్ళపైన తను నిలబడాలి అని చదివించలేదు. అన్ని ఆలోచించి ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్లలు చదివిస్తున్నారు మగపిల్లలతో ఈక్వల్ గా. అదేమైపోతుందంటే మగపిల్లలకి ఒక లీనియన్స్ అయిపోతుంది. ఆడపిల్లల్ని చదివిస్తే డామినేషన్ అయిపోతున్నారు. ఆడపిల్లలు తొక్కి పెంచాలి అంటే చదివించకూడదు. అది తప్పు కాన్సెప్ట్ సార్. ఈక్వాలిటీ అనేది ఇద్దరిలో ఉండాలి. డౌరీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆడపిల్లని చదివించకుండా ఆ డౌరీ ఏదో వాళ్ళకి ఇవ్వచ్చు కదా సార్. ఇంకా మీరు అన్నట్టు చాలా మార్పు రావాలి, ఇంప్రూవ్మెంట్ చాలా రావాలి సార్. అది ఎస్పెషల్లీ మగపిల్లాడి తల్లిదండ్రులకి ఆ డామినేషన్ అనేది తగ్గాలి. ఇప్పుడు మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్నా వాళ్ళు నేర్చుకుంటారని ఆశిద్దాము. థ్యాంక్ యూ సార్. నమస్తే. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.